వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను హరి. ముందుగా యూట్యూబ్ అన్వేష్పై కేసులు నమోదైంది. దేవీ దేవతలను దూషించారంటూ అన్వేష్పై సినీ నటి బీజేపీ నాయకురాలు కరటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్పై తెలంగాణలో వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు అన్వేష్ను దేశద్రోహిగా ప్రకటించాలని, ఆయనను భారత్కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి డిబేట్లో మనతో పాటు చర్చించడానికి త్వరగా శ్రీరామ్ గారు, విశ్లేషకులు మనతో పాటు పాల్గొనబోతున్నారు. నమస్కారం అండి శ్రీరామ్ గారు. సార్, మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో చాలా మంది ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు మనతో పాటు మన్నెం కోటేశ్వరరావు కూడా గారు డిబేట్లో పాల్గొనబోతున్నారు. నమస్కారం సార్ కోటేశ్వరరావు గారు. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో ఏది పడితే అది మాట్లాడడం ఫ్యాషన్ అయిపోతుంది చాలామందికి. అయితే తాజాగా అన్వేష్ హిందూ దేవతలపై కానీ, శ్రీ వస్త్రాధారణపై కానీ, లేకపోతే భారతదేశం వెనుకబడిపోయిందంటూ ఇలా వివాదాస్పదంగా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే దీనికి అసలు అడ్డుకట్ట ఎలా వేయాలంటారు? శ్రీరామ్ గారు. అడ్డుకట్ట మన చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు సక్రమంగా అమలు చేస్తే ఆటోమేటిక్గా అడ్డుకట్ట కట్టబడుతుందండి. ఎందుకంటే ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు వాటి మీద సత్వరంగా చర్యలు తీసుకోవాలి. 3 రోజులు అయిపోయింది, విశాఖపట్నంలో ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. దాని మీద ఏపీ పోలీస్ అధికారులు ఇప్పుడు దాకా ఎంతవరకు చర్యలు తీసుకున్నారనేది మరి తెలియదు. ఇప్పుడు కరాటే కళ్యాణి గారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కంప్లైంట్ చేశారు. మరి దీని మీద తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ప్రభుత్వాలు కనుక సక్రమంగా పనిచేస్తూ వాళ్ళు చట్టాల్లోని కరెక్ట్గా అమలు చేస్తూ ఇలాంటి ఎవరైతే పిచ్చి పిచ్చి మాట్లాడతారో హిందూ దేవీ దేవతల మీద మాత్రమే కాదు, అసలు ఏ దేవీ దేవతల మీద అయినా సరే, లేదంటే ఇతర మతాల మీద, ఏదైనా మతాల మీద కానీ దాడులు చేసే వాళ్ళని, అలాంటి వాళ్ళ మీద సత్వరం చర్యలు తీసుకుంటే కనుక ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొదలు పెట్టారు. సో అంటే చట్టాలు మనం ఏం చెయ్యవు, మన రోజుకి ఎవరు రారు అని ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. ఇదంతా కూడా మనం ఇచ్చిన లోకువే. అంటే మన ప్రభుత్వాలు, మన పోలీసులు, మన మహిళా కార్పొరేషన్లు వీళ్ళందరూ ఇచ్చిన కొంత లోకు ఏమవుతుందంటే మన ఎవరు చర్యలు తీసుకోలేని ఒక భయం లేని పరిస్థితి. అది కాకుండా ఇప్పుడు నాన్ వెజ్ విషయానికి వస్తే అసలు అతను ఈ దేశంలో ఉండడు. నేను ఎక్కడో థాయిలాండ్లో ఉన్నానో, ఇంకో దగ్గర ఉన్నానో, లేదా వేరే దేశంలో ఉన్నానో, నాకు మీరు ఏం చేయలేరు అన్నట్లాగా అతను మాట్లాడుతున్నాడు. అతను హిందూ దేవీ దేవతల మీద మాట్లాడటం మాత్రమే కాకుండా హిందువుల మీద మాస్ ఎలిగేషన్ చేశాడు. మొత్తం అసలు హిందువులే 60,000 మందిని రేప్ చేశారు, అది కూడా ముస్లింలను రేప్ చేశారు, క్రిస్టియన్లను రేప్ చేశారు అని అతను మాట్లాడాడు. సో మరి దీని మీద అయినా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే 60,000 మంది మహిళల మీద నిజంగా అతను చెప్పినట్టు నిజంగా కనుక రేపులు జరిగితే వాటన్నిటి మీద ఖచ్చితంగా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి. సో మహిళా కమిషన్ ఏమో చర్యలు తీసుకోవట్లా, పోలీసులు కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. అతనేమో నేను ఈ దేశానికే రాను, నేను వేరే దేశంలో ఉంటే నన్ను ఎవరేం చేస్తారని అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ వీడియోలు ఇన్ని కంప్లైంట్లు ఇన్ని వస్తున్నా కూడా అతని మీద అంత వ్యతిరేకత వస్తున్నా కూడా ఇంకా వీడియోలు పెడుతూనే ఉన్నాను, నన్ను మీరేం చేయలేరు అన్నట్టుగా పెడుతున్నాడు. పైగా వేరే దేశాలను పొగుడుతూ ఈ దేశాన్ని తిడుతున్నాడు. వేరే దేశాన్ని పొగిడితే ఇబ్బంది ఏం లేదు, పోనీ సక్రమమైన పద్ధతిలో మన దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, వేరే దేశాల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, అక్కడ బాగా ఉండడానికి కారణం ఏంటి, ఇక్కడ వెనకబడడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను రావు గారు మేము విశ్లేషణ చేసినట్టు ఎవరిని తిట్టకుండా విశ్లేషణ చేస్తే అదేం అభ్యంతరం లేదు. కానీ అతను తిడుతున్నాడు, దేశాన్ని తిడుతున్నాడు, దేశంలో ఉన్న వాళ్ళని తిడుతున్నాడు. ఇన్ని చేస్తుంటే దేశద్రోహం పెట్టవలసిందే, ఖచ్చితంగా దేశద్రోహం కేసు పెట్టవలసిందే, ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయవలసిందే, అతను హిందూ దేవీ దేవతలని తిట్టినందుకు కేసు పెట్టవలసిందే. అలాగే మొత్తం హిందూ కమ్యూనిటీని విమర్శిస్తూ అతను చేసిన ఏవైతే విమర్శలు ఉన్నా వాటి మీద కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి, అతన్ని ఖచ్చితంగా ఈ దేశానికి తీసుకురావాలి. ఓకే శ్రీరామ్ గారు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫాలోవర్స్ పెరగాలని ట్రెండింగ్లో ఉన్న టాపిక్ని తీసుకొని దాని మీద అవగాహన లేకపోయినా కూడా
ఏది పడితే అది మాట్లాడేయటం ఇప్పుడు ఫ్యాషన్గా జరుగుతుంది. అయితే యూజర్స్ దీనికి ఏది పెట్టినా కూడా చూడటమే దీనికి ప్రధాన కారణం. యూజర్స్ చూడటమేనా ప్రధాన కారణంగా భావించవచ్చు అంటారా? దానివల్లే వీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు సోషల్ మీడియాలో భాగంగా ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే రకరకాల వ్యక్తులు రకరకాల పేర్లతోటి చేస్తున్నటువంటి ప్రచారాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ వాట్సాప్ ఉంది. వాట్సాప్ లో ఊరు పేరు లేకుండా మతోన్మాదాన్ని, మత విద్వేషాన్ని ఏ విధంగా రెచ్చగొడుతున్నారో, వాటిని ఏ విధంగా షేర్ చేస్తున్నారో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. వాటికి ఎక్కడ ఆధారాలు ఉండవు. ఒకడేం చెప్తాడు, ఇదిగో ఈ విధంగా ఫలానా విధంగా జరిగింది, ఈ విషయం ఏది కూడా ప్రధానమైనటువంటి మీడియాలో రాలేదు, కావాలనే దాన్ని తొక్కేస్తున్నారు, అందుకని మీకే పంపిస్తున్నా అన్నట్టుగా దానిలో కొన్ని పచ్చి అవాస్తవాలు కొన్ని ఉంటాయి. అందువలన ఇప్పుడు అన్వేషణ దానికి వచ్చేసరికి అతని భాష మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. సభ్య సమాజం ఎవరు కూడా అతను వాడినటువంటి భాషని ఎవరు కూడా సహించకూడదు అనేది చట్ట ప్రకారం. అటువంటి భాష వాడేటువంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించడానికి అవకాశం ఉందో ఆ విధమైనటువంటి శిక్ష వేసే విధంగా అతని మీద కేసులు దాఖలు చేయొచ్చు. ఎవరైనా సుమోటోగా తీసుకోవచ్చు, లేకపోయినట్లయితే ఎవరైనా కానీ దాన్ని చేయొచ్చు. అయితే అతను చెప్పినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి గతంలో ఇప్పుడు సీత గురించి, పార్వతి గురించి, లేదా ద్రౌపది గురించి గతంలోనే అనేక మంది విమర్శనాత్మకంగా హేతువాదులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. పురాణాల్లో ఉన్నటువంటి దానికి లేదా వివిధ పురాణాల్లో ఉన్నటువంటి అసంబద్ధతలను వెల్లడిస్తూ చర్చ చేశారు. ఆ విధమైనటువంటి చర్చ చేయటాన్ని మనం తప్పుపట్టక్కర్లా. కానీ అతను భాష మాత్రం ఆ విధమైనటువంటిదిగా లేదు కనుక ఇప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటిది ఎవరు వాడకూడదు. కానీ అతను హద్దులు మీరాడు అనేటువంటిది స్పష్టం. ఇక అయితే అతన్ని అన్ఫాలో కావాలా లేకపోతే ఏం చేయాలి ఏమిటనేటువంటిది వ్యక్తిగతంగా ఎవరైనా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. అతను చేసేటువంటి వీడియోల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి సందర్శన కేంద్రాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటి గురించి చేస్తున్నాడు. వాటి గురించి ఎవరికి ఎలాంటి అభ్యంతరము లేదు. ఎందుకంటే ఏ విధమైనటువంటి వాటిలో వాడేటువంటి భాషలో కూడా మర్యాదగానే ఉంటుంది. కానీ ఇటీవల వచ్చినటువంటి శివాజీ వ్యాఖ్యల మీద తలెత్తినటువంటి వివాదంలో అతను చేసినటువంటి కామెంట్స్, ఆ సందర్భంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ఖచ్చితంగానే మనం చూడాలి. ఇప్పుడు అతను హిందువులు రేపు దాని గురించి చెప్పాడు. ఎస్, అటువంటి బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యల్ని ఎవరు చేయకూడదు. ఒక్క అన్వేషే కాదు, అలాంటి బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ హయాంలో కొన్ని వేల మంది యువతలు అదృశ్యమయ్యారు. ఇది నాకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నాకు తెలియజేసిందని చెప్పారు. మరి ఆయన అధికారానికి వచ్చిన తర్వాత మరి ఆ కేసులన్నీ వాటి గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? మళ్ళీ మాట్లాడలేదు. అందుకని బాధ్యతారహితంగా మాట్లాడేటువంటి వాళ్ళు లేదా వాట్సాప్ గ్రూపుల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఇవాళ భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఇటువంటి ధోరణులు అనేటువంటివి పెచ్చు పెరిగిపోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకని ఖచ్చితంగా చట్ట విరుద్ధమైనటువంటి వాటి చట్టాలు ఉన్నాయి. మన దేశంలో కూడా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు అనుగుణంగా ఎవరు తప్పు చేస్తే నేనైనా, శ్రీరామ్ గారైనా, మీరైనా, ఒక ఛానల్ అయినా, ఇంకొకటి అయినా కానీ ఎవరి మీద అయినా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా చర్య తీసుకొని ఒక ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలని అమలు జరపాలి. ఎవరు చట్టాన్ని మా చేతుల్లోకి మేము తీసుకొని ఇప్పుడు శ్రీరామ్ గారు ఏమంటున్నారు, ఒకవేళ పోలీసులు చర్య తీసుకోకపోతే, చట్టాలు చర్య తీసుకోకపోతే అనే విధంగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఒకవేళ తీసుకోకపోతే ఎందుకు తీసుకోవట్లేదని ఆ చట్టాలను అమలు జరిపేటువంటి వాళ్ళ మీద మనం డిమాండ్ చేయాలి, వాటిని ఒత్తిడి చేయాలి. అలా కాకుండా మేమే చర్య తీసుకుంటాం అనే పద్ధతుల్లో ఉండేట్లయితే శ్రీరామ్ గారు అన్నారని కాదు, కానీ కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అది ప్రమాదకరమే. అందువలన చట్టాన్ని అమలు జరపాల్సినటువంటి ప్రభుత్వం మీదనే ఎవరైనా కానీ ఒత్తిడి చేయాలి. ఒకవేళ లేకపోయేట్లయితే ఇప్పుడు ఉదాహరణకి కరాటే కళ్యాణి గారు
హిందూ ముస్లింల మధ్య వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నించాడని అందులో ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు. మరి అటువంటి వీడియో నేనైతే చూడలేదు. మరి శ్రీరామ్ గారు చూసారేమో తెలియదు. ఒకవేళ అతను ఏదైనా ఉంటే అందులో అటువంటి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందే అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఓకే రైట్ కోటేశ్వర గారు. ఓకే, ఇప్పుడు మిడ్ డే డిబేట్ కొనసాగించే ముందు ఇక మనం చూసుకున్నట్లయితే శ్రీరామ్ గారు గతంలో మొన్న వీడియో రిలీజ్ చేసింది మనం చూసుకున్నట్లయితే దానిలో థాయిలాండ్లో రేపులు జరగవని, భారత్లో అన్నిటికంటే వెనుకబడ్డ దేశం భారత్ అని చెప్పేసి మన దేశానికి చెందిన వ్యక్తే విదేశీ గడ్డపై తప్పుడు ప్రచారం చేయడం తీవ్రమైన చర్య. అయితే అలాంటి వ్యక్తులు అడ్డుకోవాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ అతని లాంటి వ్యక్తులు మరోసారి మాట్లాడొద్దంటే అతనికి ఎటువంటి చట్టాలు తీసుకురావాలంటారు? చట్టాలను కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఉన్నాయి. అతని మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయొచ్చు, లుకౌట్ నోటీస్ జారీ చేయొచ్చు. చాలా మంది విదేశాల్లో ఉన్న వాళ్ళని పట్టుకొస్తున్నారు. ఇతన్ని కూడా అలా తీసుకురావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ముందు అసలు అతనికి ఉన్న పాస్పోర్ట్ ని సీజ్ చేయాలి. పాస్పోర్ట్ ని సీజ్ చేస్తే ఇంకా అసలు అతనికి ఎక్కడ అతనికి మెయిన్ ఆర్థికంగా ఏవైతే వనరులు ఉన్నాయో ఆర్థిక వనరుల్ని మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఐబొమ్మ రవి విషయాన్ని తీసుకున్నాం అనుకోండి. ఐబొమ్మ రవికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలన్నింటినీ కూడా సీజ్ చేశారు. ఇతను కోటేశ్వరరావు గారు, చెప్పండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది హిందువులు సంఘాల వాళ్ళు కూడా అన్వేష్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ విదేశాల్లో ఉన్న అతన్ని అరెస్ట్ చేయడం సాధ్యమేనా? అతను చేసినటువంటి నేరాన్ని బట్టి అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎందుకంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా తీసుకురావాలంటే ఆ దేశాలతో ఉన్నటువంటి మన సంబంధాలు లేదా మన ఒప్పందాలు, ఆ నేర తీవ్రతను బట్టి వాటన్నిటికి కూడా అవసరమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అటువంటి అధికారం నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి కేంద్రం ద్వారా తీసుకురావాల్సిందే తప్ప నేరుగా మన రాష్ట్రాలకు అటువంటి అధికారం లేదు, విదేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు లేదా చట్టపరంగా. అందుకని ఎవరైనా తప్పు చేసినప్పుడు, అంతటి తీవ్రమైనటువంటి నేరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్య తీసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ద్వారానే అది జరుగుతుంది. ఓకే సార్, అలాగే సోషల్ మీడియాలో పొగిడిన వాళ్ళే తప్పు చేస్తే సోషల్ మీడియాలోనే పాతాళానికి తొక్కేస్తున్న మనం చూసాం అన్వేష్ విషయంలో. నిజంగానే సోషల్ మీడియాలో అంతంతలోకి అందలానికి ఎక్కించి ఆ తర్వాత దించేస్తుందని అన్వేష్ విషయంలో ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చా? అది డిఫరెంట్ రీజన్స్ బట్టి ఉంటుంది. అతను చేసినటువంటి కామెంట్స్ అవి నచ్చటటువంటి వాళ్ళు అన్ఫాలో కావచ్చు, లేదా కొంతకాలం తర్వాత అతను క్షమాపణ చెప్పాడు గనక, విచారం వ్యక్తం చేశాడు కనుక, పోనీలే పొరపాటు ఎవరైనా మానవ సహజంగానే పొరపాటు చేస్తారు, తప్పు దిద్దుకున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఫాలో కావచ్చు. అందుకని దాన్ని ఎవరు నియంత్రించలేరు కదా, ఫాలో కావటాన్ని అన్ఫాలో కావటాన్ని ఎవరు నియంత్రించలేరు కదా. అలా అనుకున్నట్లయితే అనేక మంది అవాంఛనీయమైనటువంటి కామెంట్స్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, లేకపోతే పోసాని కృష్ణమురళి, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది కేసులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఆ పద్ధతుల్లోనే ఇతను కూడా ఏదైనా నేరం ఇతను చేసినటువంటిది ఆ నేరం కిందకి వచ్చేట్లయితే ఖచ్చితంగా ఎవరైతే లాని అమలు జరపాలో వాళ్ళు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. తీసుకుంటారా లేదా? ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పారు 3 రోజులు అవుతుంది వైజాగ్లో ఫిర్యాదు చేసామని. మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక దర్యాప్తు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు ఏమిటనేటువంటిది మనకైతే తెలియదు. అందుకని వాటి మీద ఏదైనా ప్రభుత్వం ఒక వివరణ ఇస్తేనో లేకపోతే మరొకటి చేస్తే తప్ప లేకపోతే మనకు తెలియదు. ఏమిటి అని అడిగితే, పోలీసులను అడిగితే వాళ్ళు చెప్పేటువంటిది ఇంకా విచారణ చేస్తున్నాము అని చెప్తారు. ఇది కూడా అంతే. ఇవాళ హైదరాబాద్లో దాఖలైనటువంటి కేసులు కూడా, దేశంలో ఇలాంటి అనేక కేసులు దాఖలవుతూ ఉంటాయి. కానీ ఆ తర్వాత అనేక సందర్భాల్లో చూసినప్పుడు అవి ముందుకు పోవు. ఎందుకంటే ఫిర్యాదుల వరకే ఉంటాయి. కొన్నిట్లో ఉత్సాహంతో ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేసినంత మాత్రమే దానికి ఆధారాలు కనుక లేకపోయేట్లయితే పోలీసులు కూడా వాటిని క్లోజ్ చేస్తారు. అందుకని ఇతని విషయంలో మరి ఏం చేస్తారు ఏమిటనేది మనం చూడాల్సింది. ఓకే కోటేశ్వరరావు గారు,
మనతో పాటు జాయిన్ అవుతున్నారు రత్న మహిళా కౌన్సిలర్ గారు. రత్న గారు ఎస్ అండి. నమస్కారం. రత్న మేడం గారు. నమస్తే అండి. నమస్తే. రత్న మేడం గారు, మనం చూసుకున్నట్లయితే అన్వేష్ చేసిన వ్యాఖ్యలు, సీతమ్మ కానీ లేకపోతే ద్రౌపది వస్త్రాధరణపై చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ మేడం నమస్కారం ఒకసారి అండి. మీ వీడియో రొటేట్ చేసుకోరా? ప్యానెల్లో ఓకే ఉన్న అండి. అందరికీ కూడా నమస్కారం అండి. ఛానల్ వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు కొంచెం బ్యాక్ అన్వేష్ ఉండరా? అన్వేష్ అనే వ్యక్తి ఓకే. ఏదైతే ఆ, ఇంకొంచెం. హిందూ దేవి ఓకే అండి. ఓకే అండి. ఉమ్, హిందూ దేవీ దేవతల మీద ఏదైతే విమర్శలు చేశాడో అది 100% మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. అంటే నోరుంది కదా అని ప్రతి ఒక్కరు వెధవ మాటలు, సొల్లు మాటలు, ప్రజల్ని కించపరిచేలాగా, వారి మనోభావాల్ని దెబ్బతీసేలాగా, వారి హక్కుల్ని హరించేలాగా ఇలా మాట్లాడడం అన్న దాని మీద మనం తీవ్రంగా స్పందించాలి. ప్రభుత్వం వైపు చర్యలకు కూడా మనము ప్రోత్సహించాలి. అలాగే ఏంటంటే ఇప్పుడు మొన్న శివాజీ మాట్లాడిందైనా ఈయన మాట్లాడిందైనా పెద్ద తేడా లేదండి. శివాజీ మాట్లాడుతూ నీతులు చెప్తున్నట్టే బూతులు మాట్లాడాడు ఆయన. అది కరెక్ట్ కాదు. అది డెఫినెట్గా కరెక్ట్ కాదు. దాన్ని మనం ఖండిస్తున్నాం. ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునే ప్రశ్న ఉండదు. అలాగే అన్వేష్ అనే యూట్యూబర్ చాలా సెన్సేషనల్గా మాట్లాడుతూ అందరి అటెన్షన్ని సీక్ చేస్తూ అతని సబ్స్క్రిప్షన్స్ పెంచుకుంటూ ఆదాయాలను పెంచుకుంటూ ఉంటాడు. అలాగే అతను దేశాన్ని చాలాసార్లు కించపరిచే విధంగా మాట్లాడిన మాట వాస్తవం, కానీ అందులో భయంకరమైన చేదు నిజాలు కూడా ఉండే. అంటే ఇక్కడ అంటే ఇతర దేశాల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఈ దేశంలో ప్రజల హక్కులకి ఎంత రక్షణ లేదో, ప్రజల హక్కుల వైపు మాట్లాడకుండా ఏవైతే అన్నెసెసరీ టాపిక్స్ మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోకి ఒక ఆడియో రిలీజ్ ఉంటే ప్రాణాలు పోగొట్టుకొని ఆడియో రిలీజులకు అటెండ్ అవ్వడము లాంటివన్నీ కూడా అందరూ నిర్వధంగా ఖండించాల్సినటువంటి విషయాలు. సో ఇలాంటి విషయాల మీద కూడా అతను మంచి విషయాలు అయితే మాట్లాడాడు. అలాగని ఎవరిని పడితే వారిని దూషించి వారిని నోటికొచ్చిన కారుకూతలు కూసే హక్కు అతనికి ఖచ్చితంగా లేదు. అది చాలా తప్పు. ఆ తప్పునికి తప్పనిసరిగా అతను శిక్ష అనుభవించాల్సిన అవసరం వస్తుందండి. అయితే ఒక చాలా ప్రధానంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే విదేశాలలో చాలా మటుకు చాలా దేశాలలో, అంటే తాలిబాన్ లాంటి కంట్రీస్ని నేను కంపేర్ చెయ్యను, స్వతంత్ర దేశాలలో ప్రజాస్వామ్య యొక్క విలువలు ఉన్నటువంటి దేశాల్లో స్త్రీలు ఎంత భద్రతతో బతుకుతున్నారన్నది అది డేటా చెప్తుంది. అన్వేష్ చెప్పక్కర్లేదు, అది డేటా చెప్తుంది. మనం గూగుల్ చేస్తే కూడా ఇవాళ సేఫ్టీ కంట్రీస్లో మనది 102 రేంజ్, అంటే 105 నుంచి ఇప్పుడు 102కి వచ్చిందండి. ఎంత దిగజారిన పరిస్థితి ఉన్నదో మనకు అర్థమవుతుంది, ముఖ్యంగా స్త్రీల సంరక్షణ విషయంలో. ఈ చైతన్యం ఏదైతే దేవీ దేవతలను మాట్లాడితే మనం బాధపడుతున్నామో, మనం హర్ట్ అవుతున్నామో, ఇలాంటి చైతన్యం ఆ విషయాల మీద కూడా మనం తీసుకురావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఓకే రత్న గారు. శ్రీరామ్ గారు, మనం చూసుకున్నట్లయితే ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మాత్రమే వీటిని కట్టడి చేయాలంటున్నారు. పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మళ్ళీ ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. అసలు ఇవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి మార్పులు తీసుకురావాలంటారు? చట్టాలను అమలు చేయడం మార్గం. ఇందాక మీరు అదే చెప్తున్నారు, నేను అదే అడుగుతున్నారు, నేను అదే చెప్తున్నా. చట్టాలను అమలు చేయడం, కఠిన చర్యలు అంటే ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు అన్వేషణ ఏం చర్యలు తీసుకున్నారు? కఠిన చర్యలు అంటే ఏం తీసుకోలేదు కదా. ఇంతకుముందు ఎవరి మీద అంత కఠిన చర్యలు ఎవరి మీద తీసుకున్నారు? ఎవరి మీద అంత కఠిన చర్యలు, నిజంగా కఠిన చర్యలు తీసుకుని ఉంటే వాళ్ళకి భయం ఉంటుంది. ఆ భయం ఉంటే కనుక వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. చట్టాలు ఇలాగ మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాం అంటూనే వాళ్ళని వదిలేస్తే, ఇందాక మన రావు గారు చెప్పినట్టు చివరికి అన్ని ఫైల్స్ కేసులు దాఖలవుతాయి, చివరికి బుట్ట దాఖలు అయిపోతాయి అనేది అందరికీ అర్థమైపోతున్న విషయం కదా. మరి బుట్ట దాఖలు అయిపోతున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? న్యాయం జరగట్లేదు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడే ప్రజలు తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకునే పరిస్థితులు వస్తాయి. చట్టం తన పని చేస్తే ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరు. చట్టం తన పని చేయకుండా వ్యవస్థలన్నీ విఫలమైపోతే ఆటోమేటిక్గా అక్కడ ఉద్యమం అనేది వస్తుంది, అక్కడ వ్యతిరేకత అనేది వస్తుంది. రావు గారికి తెలియని విషయాలు కాదు, అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాలన్నీ కూడా ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి అలా. సో అది చట్టాన్ని చేతులు తీసుకోవడమే. మనం ఏదో ఒక
ఒకళ్ళు చేస్తే కమ్యూనిస్టులు చేస్తే ఒక రకంగా, ఇంకొకళ్ళు హిందువులు చేస్తే ఒక రకంగా, ముస్లిం చేస్తే ఒక రకంగా, ఇట్లా ఉండదు. ఎక్కడైతే వ్యవస్థలు ఫెయిల్ అవుతాయో అక్కడ ఆటోమేటిక్ గా అన్రెస్ట్ అనేది వస్తుంది. అన్రెస్ట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఉద్యమాలు వస్తాయి. ఉద్యమాలు ఎప్పుడైతే వచ్చినాయో ఆటోమేటిక్ గా ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు. దానికి మనం రకరకాల పేర్లు పెడతాం. ఒకళ్ళేమో నక్సలైట్ అంటాం, ఒకళ్ళేమో తాలిబాన్ అంటాం, ఒకళ్ళేమో ఇంకో రకంగా పేరు పెడతాం, ఇంకొకళ్ళేమో ఉద్యమకారులు లేదంటే స్వాతంత్ర సమరయోధులు అంటాం. పేర్లు మార్పులు, ఇవన్నీ పేర్లు మార్పులు తప్ప ఎక్కడైతే చట్టాలు తమ పని తాను చెయ్యవో ప్రజలే దానికి ముందుకు వస్తారో అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు మనం పెట్టుకుందే దానికోసం, పోలీస్ వ్యవస్థను పెట్టుకుందే దానికోసం, మహిళా కమిషన్ పెట్టుకుందే దానికోసం. అవి ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రజలతో తమ చేతుల్లోకి తీసుకుంటారు. మాలాంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా చెప్తాం మేము. వ్యవస్థలు ఎప్పుడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా దానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము చెప్తాం. నేనే స్వయంగా చెప్పాను, హిందూ ఫత్వా తీసుకొస్తామని చెప్పాం. ఎందుకు చెప్పాం? అది ఎప్పుడు చెప్పాం? ఈ వ్యవస్థలు ఫెయిల్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది వేరే దేశాల్లో అనేక చోట్ల జరిగినాయి, ప్రభుత్వాలే మారినాయి. జంజీ ఉద్యమం జరిగింది ఒక చోట, చైనాలో ఇంకోటి జరిగింది, రష్యాలో ఇంకోటి జరుగుతుంది, అమెరికాలో ఇంకోటి జరుగుతుంది. కానీ ఇవన్నీ ఎప్పుడు ప్రభుత్వాలు ఫెయిల్ అవుతుంటే అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ప్రభుత్వాలు ఫెయిల్ అవ్వకుండా చట్టాలని అమలు చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థది. ఇలా మహిళా కమిషన్ లాంటి వ్యవస్థలది. ఒకళ్ళొక రకంగా చట్టాలు అమలు చేయడం కాకుండా అందరినీ సమానంగా చూడాలి. శివాజీ గారిని ఏ విధంగా అయితే పిలిచారో మహిళా కమిషన్, అలాగే నోటీసులు ఇచ్చి ఇతన్ని కూడా పిలవాలి, ఆ నాన్ చేసి పిలవాలి. పిలవకపోతే మాత్రం పార్టియాలిటీ అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు, వర్తపెట్టి దాడులు జరుగుతున్నాయి. దానికి రెస్పాండ్ కావద్దంటే ఎట్లా కుదురుతుంది? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ఖచ్చితంగా 100% రెస్పాండ్ అవుతాం. దాని మీకు ఏం చేయాలో, ఎన్ని ఉద్యమాలు చేయాలంటే అన్ని ఉద్యమాలు చేస్తాం. మన దేశం కాకపోయినా మన దేశం ఆ దేశం మీద చర్యలు తీసుకునేలాగా చేస్తాం. ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం, చట్టాలు అమలు చేసే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం. అదే మా ప్రయత్నం. అవన్నీ కాకపోతే ఫైనల్ గా మళ్ళీ నేను చెప్పిన మొదటికి వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ విషయంలో ఇప్పుడు మేడం గారు చక్కగా చెప్పారు. నాన్ వెజ్ చెప్పిన విషయాన్నే ఇప్పుడు మేడం గారు చక్కగా చెప్పారు. విదేశాల్లో ఎలాగ స్త్రీలు క్షేమంగా ఉన్నారు, ఈ దేశంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అలా చెబితే ఏ ఇబ్బంది లేదు. నేను రావు గారు అలా ప్రజలు మాట్లాడుతుంటాం కదా, విశ్లేషణ చేస్తూనే ఉంటాం. వాటికి ఏం ఇబ్బంది లేదు. బూతులు మాట్లాడాలు, ఇంకో రకంగా మాట్లాడాలు, దేవీ దేవతలు దూషించాలు చేస్తే ఇంకొక రకంగా మాట్లాడడం కూడా మాకు తెలుసు. ఎలాగైతే విశ్లేషణ చేస్తామో వాటిని దాటి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడం కూడా మాకు తెలుసు. ఇప్పుడు కరాటే కళ్యాణి గారు వాళ్ళు కేసు పెట్టింది ముస్లింలకి హిందువులకి మధ్య గొడవ. దాంట్లో కారణం ఏంటంటే ఆ 60,000 మంది మహిళలు రేపులకు గురయ్యారని ఏదైతే చెప్పాడో అందులో చెప్పిన విషయం ఏంటంటే ఈ రేపులన్నీ కూడా హిందువులే చేశారు, అది కూడా ముస్లింలని క్రిస్టియన్లు చేశారని చెప్పాడు అందులో ఆ వీడియోలో. సో అందువల్ల కరాటే కళ్యాణి గారు ఆ పాయింట్ కూడా పెట్టి ఉండదు. ఖచ్చితంగా పెట్టాల్సింది. ఇలాంటివన్నీ కూడా మతాల మధ్య విద్వేషం ఎవరు కల్పించినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే దేవీ దేవతలను ఎవరు దూషించినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే హిందువుల మీద మన దేశంలో మాత్రమే కాదు వేరే దేశాల్లో దాడులు జరిగినా కూడా దానికి సరిపడా చర్యలు భారతదేశం తీసుకుని తెరవాల్సిందే. ఎవరు వేరే దేశాలను రక్షిస్తారా? ఏంటి వచ్చి అమెరికా వాళ్ళు వచ్చి రక్షిస్తారా? హిందువుల్ని పక్క దేశాల్లో, మన దేశం నుంచి విడిపోయిన దేశాలే, మన దేశంలో కలిసి ఉన్నవి మనమే విడగొట్టి ఇచ్చాం కదా. పాకిస్తాన్ అయినా ఇటు బంగ్లాదేశ్ అయినా వాళ్ళు ఏమనుకున్నారు? సరే విడిపోతే విడిపోయాలి, మనం క్షేమంగా ఉంటాం, ఈ దేశం పేరే దేశం అనుకున్నారు. కానీ విడిపోయిన దగ్గర నుంచి దాడులు చేస్తుంటే వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా మనకున్నది. అది మనం ఏ విధంగా చేస్తాము అనేది మళ్ళీ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. యుఎన్ఓలో కంప్లైంట్ చేస్తారా, ఇంకొకటి చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఏది కాకపోతే ఇక్కడ వాటర్ ఆపేస్తారా, బంగ్లాదేశ్కి వాటర్ వెళ్లకుండా ఆపేస్తారా, ఇక్కడ నుంచి సరుకులు రవాణా అటువైపు జరగకుండా చేస్తారా? అనేక మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం ద్వారా అయినా సరే అక్కడ మన వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద ఖచ్చితంగా మనం రెస్పాండ్ అవ్వాల్సిందే ప్రభుత్వాలు. అది కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సిందే. అవ్వకపోతే కనుక ఖచ్చితంగా దాని మీద కూడా మేము ఉద్యమాలు చేస్తాం. రేపు పొద్దున బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇండియాలోకి వచ్చి క్రికెట్ ఆడతామంటే ఆడకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకు? మీరు ప్రభుత్వాలు చట్టం మీరు రక్షించకపోతే మేము వ్యతిరేకతను ఏ విధంగా తెలియజేయాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్ సంబంధించిన ముస్తాఫిజుర్ రహమాన్ ఉన్నాడు, అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఐపీఎల్ ఆడుతున్నారు. మన మీదేమో అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చి దాడిని చేస్తారు. మనం ఇక్కడ వాళ్ళకి స్వాగతాలు పలికి వాళ్ళకి కోట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళతో క్రికెట్ ఆడిచ్చి వాళ్ళకి కప్పులు ఇచ్చి పంపించాలా? ఎందుకు పంపిస్తాం? పాకిస్తాన్ మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నారు పాకిస్తాన్తో ఆడకుండా, అలాగే బంగ్లాదేశ్ మీద తీసుకోవాల్సిందే. బంగ్లాదేశ్ లో ఉన్న క్రికెటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశంలో ఆడకుండా చర్యలు తీసుకోవాల్సిందే. బ్యాన్ చేయాలి వాళ్ళందరినీ. ఇది డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా.
హిందువులకి ఎక్కడ జరిగినా కూడా ఇలా జరిగితే కనుక ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం, అవి తీరుతాం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రావు గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా అక్కడ అతని నాన్ వెజ్ సంబంధించిన ఏదైతే పాస్పోర్ట్ ఉందో దాన్ని సీజ్ చేయాలి, రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలి, లుక్అవుట్ నోటీస్ జారీ చేయాలి. ఇవన్నీ అతనికి సంబంధించిన ఖాతాలన్నింటినీ కూడా వాళ్ళు ఇప్పుడు అతనికి నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి 8 కోట్లు ఉన్నాయని విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు, నేను ఎలాగైనా చేస్తాను. సో అతను ట్యాక్సులు కట్టేది కూడా మన దేశంలోనే కడుతున్నాడు. సో మన దేశంలో ట్యాక్సులు కడుతున్నాడు అంటే మనకి సంబంధించిన అకౌంట్స్ ఖచ్చితంగా అతని దగ్గర ఉంటాయి, మన బ్యాంక్ అకౌంట్లు, అది ఎస్బీఐ అకౌంట్, ఇంకో అకౌంట్, వాటన్నిటిని ఇమ్మీడియట్ గా స్తంభింప చేయాలి ప్రభుత్వం. అప్పుడు ఇతను చేయకుండా ఉంటాడు. దానికి తోడు మనం అంతా చేయవలసిందంటే ఆల్రెడీ మన వాళ్ళు మేము పిలుపునిచ్చిన దానికి అనుగుణంగా ఇప్పుడు అందరూ కూడా అతను సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అతని ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజలు తమ బాధ్యతని వాళ్ళు నిర్వహిస్తున్నారు. మేము ఇచ్చిన పిలుపు మేరకు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ తమ బాధ్యత నిర్వహిస్తున్నారు. అతని ఛానల్ మీద రిపోర్ట్లు కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ప్రభుత్వాలు కూడా మరి బాధ్యత నిర్వహించాలి. ప్రభుత్వాలు, పోలీసులు, మహిళా కమిషన్లు బాధ్యత నిర్వహించకపోతే అప్పుడు మళ్ళీ మేము చెప్పింది మళ్ళీ మొదటికి వస్తుంది మొత్తం వ్యవహారం అంతా కూడా. సో అందువల్ల ఏంటంటే మేము ఖచ్చితంగా ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి అతని మీద చర్యలు తీసుకోండి. అలాగే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీదని రక్షించండి. అక్కడ రోజు ఒకరిని చంపేస్తున్నారు. ఇతనంటే ఊరికే మాటలు మాట్లాడతాడు, పక్క దేశంలో కూర్చుని మాటలు మాట్లాడుతున్నాడు. కానీ అదే పక్క దేశంలో హిందువులు చంపేస్తున్నారు ఏకంగా. దాని మీద కూడా చర్యలు తీసుకోండి. ఒక అన్వేష్ మాత్రమే మనకి ప్రధానమైన సమస్య కాదు, లేదంటే అనసూయ మాత్రమే మనకి ప్రధానమైన సమస్య కాదు, లేదంటే శివాజీ మాత్రమే మనకి సమస్య కాదు. వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు. బంగ్లాదేశ్ లో ముస్లింలు అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే, శివాజీ అయినా సరే, అనసూయ అయినా సరే, ఎవరైనా సరే వీళ్ళందరూ పరిధులు దాటి ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ముందుకు వచ్చి నిరసన తెలియజేస్తాం, కేసులు పెడతాం. చట్టాలు చర్యలు తీసుకోకపోతే దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఓకే శ్రీరామ్ గారు. కోటేశ్వరరావు గారు, మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య హిందూ దేవుళ్ళ మీద కానీ దేవతల మీద కానీ కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంటే వీరికి దేవుళ్ళు దేవతలు లేకపోతే హిందూ మతం ఆచారం వీటి మీద అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేక తెలిసి కూడా ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారా? అన్వేషణ చూసుకుంటే ప్రవచనకర్త చాగంటి గారి మీద కూడా అసభ్యకర పదజాలం వాడారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అసభ్యకరమైనటువంటి పదజాలం వాడటం ఎవరు వాడినా తప్పే. నేను గతంలో ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను, అసభ్య పదజాలం అనేటువంటిది చట్ట విరుద్ధం. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అయితే భారతదేశంలో తరతరాలుగా హేతువాదం, చార్వాకం, లేకపోతే నాస్తికవాదం, ఆస్తికవాదం ఎట్లాగైతే ఉందో వాటితో పాటు నాస్తికవాదం, హేతువాదం అనేటువంటిది కూడా భారతదేశ ఒక సంస్కృతిలో భాగంగా ఉంది. అందుకని అసంబద్ధతల్ని ప్రశ్నిస్తే ఆ అసంబద్ధతలను ప్రశ్నించడమే మా మనోభావాలను గాయపరిచాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో అనేక మంది చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? అసంబద్ధతలు ప్రశ్నించవచ్చు. ఒక భూతి పదజాలము లేకపోతే అసభ్యకరమైనటువంటి పదజాలం వాడితే వేరు. గతంలో కూడా ఇలాంటి సమస్య వచ్చింది. ఒక హేతువాదిగా ఉన్న అతను అయ్యప్ప గురించి మాట్లాడాడు. ఆ మాట్లాడిన దానిలో మా కంటెంట్ ఒకటే. చాగంటి కోటేశ్వరరావు గారే ఆ అయ్యప్ప గురించి లేదా అయ్యప్ప పుట్టుక గురించి వాటి గురించి ఆయన కూడా చెప్పారు. ఆయన భక్తి పారవస్యంగా చెప్పినారు. ఆ చెప్పినటువంటి దాన్ని మనమందరం కూడా లొట్టలు వేసుకొని మనం విన్నాం. కానీ దాన్ని ఒక నాస్తికుడు లేదా హేతువాదానికి చెందినటువంటి ఒక అతను ఇబ్బందికరమైనటువంటి పదజాలంతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. అందుకని కంటెంట్ ఎంత చెప్పింది ఒకటే, కానీ ఆ భాష అనేటువంటి దానికి వచ్చేసరికి దాని మీద తీవ్రమైనటువంటి వివాదం చెలరేగింది. అందుకని ఇప్పుడు కూడా సీత గురించి కావచ్చు, ద్రౌపది గురించి కావచ్చు, లేకపోతే పార్వతి గురించి కావచ్చు, దేవి దేవతలు ఎవరి గురించి అయినా కానీ హేతుబద్ధత, అసంబద్ధతలు. ఇప్పుడు ఉదాహరణకు సీతాదేవి పుట్టుక గురించి ఉన్నది. సీతాదేవి పుట్టుక గురించి 2-3 కథనాలు ఉన్నాయి. ఒకటేమో రావణుడి కూతురు అనేటువంటిది ఒక కథనం కొన్ని పురాణాల్లో లేకపోతే కొన్ని రచనల్లో ఉంటే, జనకుడు భూమి దున్నుతా ఉంటే ఆమెకి అక్కడ దొరికింది అనేటువంటి. భూమి దున్నుతా ఉంటే దొరకటం ఏమిటి? ఎక్కడన్నా రోడ్డు పక్కన ఎవరన్నా పిల్లల్ని వదిలేస్తే ఎవరికైనా దొరికారంటే ఉంటది. అందుకని ఇలాంటి అసంబద్ధతలు ఉన్నాయి. మరి దీని సంగతి ఏమిటని ఎవరన్నా అడిగితే ముద్దుగా మా మనోభావాలని గాయపరుస్తున్నారు అని చెప్పేసి అని అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అది కాదు. ఎవరైనా
అసభ్య పదజాలం వాడితే లేకపోతే ఇంకోటి అయితే ఒకటి. అందుకని దేనికి అదే చూడాలి. ఇప్పుడు శ్రీరామ్ గారు ప్రభుత్వ వ్యవస్థలు విఫలమైతే చర్య అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనేది అంటున్నారు ఆయన. ఇప్పుడు నగ్లైట్లు చేసింది అదే కదా. నగ్లైట్లు చేసిన దాన్ని మనం అందరం సమర్థిస్తున్నామా, వ్యతిరేకిస్తున్నామా? ప్రజా కోర్టుల పేరుతోటి వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళని జనం ముందు పెట్టి కాల్చి చంపడం, లేకపోతే కాళ్ళు చేతులు విరగొట్టడం, ఇట్లాంటివన్నీ కూడా చేశారు. నేనేమంటున్నానంటే, ఆయన చెప్పారు కమ్యూనిస్టుల గురించి లేకపోతే ఇంకో దాని గురించి. ఒక వ్యవస్థ మొత్తంగా ఒక వ్యవస్థ మీద తిరుగుబాటు చేయటం వేరు. ఒక వ్యవస్థ మీద తిరుగుబాటు, ఒక కమ్యూనిస్టులు రాకముందు కూడా తిరుగుబాట్లు జరిగాయి. వ్యవస్థ మీద తిరుగుబాటు చేయటం వేరు. వ్యక్తులకు సంబంధించి ఆ విధమైనటువంటి సామూహికమైనటువంటి మూకదాడులకి లేకపోతే మూకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు. వ్యక్తులకు సంబంధించి ప్రభుత్వ చట్టాలే చేయాలి. వ్యవస్థలను కోల్దేయటం అంటారా, అది వేరే అంశం. అది ఏమి ఉండదు అప్పుడు. అందుకని వ్యక్తుల విషయానికి వచ్చేసరికి మేము చర్య తీసుకుంటాం, పోలీసులు చర్య తీసుకోలేదు కనుక మేము చర్య తీసుకుంటాం, లేదా ప్రభుత్వాలు పట్టించుకోలేదు కనుక మేము చర్య తీసుకుంటాము అని అంటే అది ఎక్కడి వరకు పోతుంది? అది ఉదాహరణకు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఖచ్చితంగా వాటిని ఖండించాల్సిందే. మన ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగానే మన నిరసనని తెలియజేసింది. ఏ దేశంలో మైనార్టీల మీద అయినా ఎవరి మీద అయినా దాడులు జరిగితే దాన్ని ఖండించాల్సిందే. కానీ ఇవాళ అటు బంగ్లాదేశ్లోను ఇటు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? విద్వేషాన్ని రెచ్చగొట్టడం. త్రిపురకు చెందినటువంటి చక్మా గిరిజన తెగకు చెందినటువంటి ఒక విద్యార్థి ఉత్తరాఖండ్లో చదువుకోవడానికి వెళ్తే నువ్వు చైనీయుల్లాగా ఉన్నావా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మూక అతని మీద దాడి చేసి కొట్టి చంపేస్తే కనీసం కేసు పెట్టడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ముందుకు రాలేదు. దీన్ని ఏమనాలి? రెండోది, కేరళలో రామ్ నారాయణ్ అనేటువంటి ఒక దళిత యువకుడు పనులు చేసుకోవడానికి కేరళ వలస కూలీగా వెళ్తే నువ్వు బంగ్లాదేశ్ వాళ్ళలాగా ఉన్నావే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు కొట్టి చంపేశారు. బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కొట్టి చంపేసినటువంటి వాళ్ళు. ఇది ఏ విధమైనటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉంది? అందుకని రెండు దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి, ఒక దేశంలో జరిగిన దాన్ని ఇంకొక దేశంలో చూపి, ఇంకొక దేశంలో జరిగిన దాన్ని మరొక దేశంలో చూపి, ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి మత శక్తులు, మత రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు మరింతగా పరిస్థితిని కాలుష్యం చేస్తున్నారని కూడా మనం గమనించాలి. అందుకని దాడుల్ని, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల్ని ఎవ్వరూ సమర్థించట్లేదు, అందరూ ఖండిస్తున్నారు. నిరసన కూడా తెలియజేయచ్చు. ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పినట్టు నిరసన తెలియజేసేటువంటి రెక్ కూడా ఉంటుంది. బంగ్లాదేశ్ హై కమిషనర్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకోటి. అదేం తప్ప, దాన్నేమి నేనేం వ్యతిరేకించట్లే, లేకపోతే ఇంకోటి ఏమి వ్యతిరేకించరు. కానీ దేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని, మరి చక్మా గిరిజన తెగకు చెందినటువంటి ఉత్తరాఖండ్ గురించి ఎవరు ఏం మాట్లాడరే? నువ్వు చైనీయుల్లాగా ఉన్నావే అంటే చైనీయుల్లాగా ఉంటే చంపేస్తారా? నువ్వు బంగ్లాదేశ్ లాగా ఉన్నావే అంటే బంగ్లాదేశ్ లాగా ఉంటే చంపేస్తారా? బెంగాలీ మాట్లాడితే మొత్తం బంగ్లాదేశీలుగా వాళ్ళ కింద మాట్లాడతారా? ఏమిటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? అదే ఎవరన్నా బయటికి చెప్తే అది దేశద్రోహం కిందకి వస్తుంది. అందుకని దానిగానే చూడాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే కోటేశ్వర గారు, ఓకే రైట్. రత్న గారు, మనం చూసుకున్నట్లయితే గతంలో శివాజీ వ్యాఖ్యలను కొంతమంది సామాజిక మాధ్యమాల్లో కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది విమర్శిస్తూ వస్తారు. అదేవిధంగా అన్వేష్ కూడా విమర్శిస్తూ శివాజీని కొన్ని అసభ్యకరమైన పదజాలం వాడో లేకపోతే ఏదో చూపిస్తానో విమర్శల పాలయ్యాడు. అయితే వీటన్నిటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మగవాళ్ళు చూసే చూపులోనే తప్పు ఉందా, లేకపోతే ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, ఇలాగే వస్త్రధారణ చేసుకోవాలి అంటూ కొంతమంది కూడా కట్టడి చేస్తూ వస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను ఒక విషయాన్ని క్లియర్గా చెప్పదలుచుకున్నా అండి. ఈ దేశము రాజ్యాంగ లౌకిక భారతదేశం. ఈ దేశంలో ఎవడి హక్కుల్ని ఎవరు గుంజుకోడండి. ఇది కేవలం హక్కులు కల్పించబడినవి రాజ్యాంగం ద్వారా అమలు చేయబడతాయి. అంటే మొట్టమొదటిగా ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఇదే రాజ్యాంగంలో మత విశ్వాసాలు గౌరవించబడతాయి. మత విశ్వాసాలను వాటి మీద దాడి జరిగినప్పుడు కూడా శిక్షలు కూడా దాంట్లోనే సూచించబడతాయి. మనం ఆ రకంగానే ముందుకెళ్ళాలి. ఇప్పుడు చాలాసేపు ఇక్కడ ఉన్న ఒక వక్త మాట్లాడారు, బంగ్లాదేశ్ అనే పక్క దేశంలో
జరుగుతున్న విధ్వంసాల గురించి మాట్లాడారు. మనం మాట్లాడుకోవాల్సింది మణిపూర్లో జరిగిన విధ్వంసాల గురించి. దాని తర్వాతే బంగ్లాదేశ్ గురించి మాట్లాడాలి. బంగ్లాదేశ్ గురించి వద్దని నేను చెప్పట్లేదు. మణిపూర్లో జరిగిన హిందువుల మీద దాడి, ప్రజల మీద దాడి, పేదల మీద దాడిని మనం ఇవాళ కూడా ఖండించాలి. దానికి ప్రభుత్వాలు ఏ రకమైన చర్యలు పూనుకున్నాయో మనం విశ్లేషించాలి. అయితే ఇవాల్టి ఒక మెయిన్ టాపిక్ ఏంటిది అంటే, అన్వేష్ అనే వ్యక్తి యూట్యూబర్ బయట దేశాల్లో ఉంటూ ఈ దేశం మీద రాళ్ళు విసురుతున్నాడు, అసభ్యకరంగా దేవీ దేవతలను దూషిస్తున్నాడు. ఇది ఒక అంశం. ఈ అంశాన్ని తప్పనిసరిగా ఖండించాలి, తీవ్రంగా ఖండించాలి. శిక్షలకు కూడా మనము పూనుకోవాలి, అందులో డౌట్ ఏం లేదు. దట్ ఈస్ ష్యూర్. అలాగే వేదికలెక్కి కొంతమంది మహానుభావులు ఆడపిల్లను చూస్తే ముద్దు పెట్టాలి, ఆడపిల్లను చూస్తే కడుపు చేయాలి అని ఒక ప్రజాప్రతినిధి నిస్సిగ్గుగా, బాధ్యతారహితంగా, అగౌరవపరంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలోకి వచ్చినటువంటి ప్రజలందరినీ సమాన దృష్టితో పాలిస్తానని చెప్పినటువంటి ఒక వ్యక్తి ఇలాంటి ఒక జగుత్సాకరమైనటువంటి కామెంట్ చేసినప్పుడు గనక అతని మీద తీవ్రమైన చర్యలు ఉంటే, అలాగే నిర్భయ ఇష్యూలో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రాట్ ఒక మీటింగ్లో చెప్పాడు, నిర్భయ తల్లి కూడా చాలా అందంగా ఉంది, మరి ఆమె కూడా ఇంత శరీర సౌష్ఠవంతో ఉంటది, అందుకని ప్రజలు ఆమె మీద పడ్డారు అని ఒక అధికారి చెప్పాడు. అలాగే ఇంకొక డీజీపీ రేంజ్ అధికారి అన్నాడు, ఆడపిల్లలు ఇలాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతాయని. ఇప్పుడు కాదండి, అప్పట్లోనే ఒక అధికారి అన్నాడు. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తాము అని చెప్పి పదవుల్లోకి వచ్చి లేదా బాధ్యతల్లోకి వచ్చి ఉంటారో వారు గనక కారు కూతలు కూస్తే మొదట వారికి శిక్షలు ఉండాలి, వారి మీద కఠిన చర్యలు ఉండాలి. మామూలు చర్యలు అందరికీ ఉంటే వారి మీద కఠిన చర్యలు ఉండాలి. అప్పుడు ఈ అన్వేష్ లాంటి వాళ్ళకి, శివాజీ లాంటి వాళ్ళకి, ఇంకొకరికి అందరికీ కూడా భయభక్తులు ఉంటాయి. అంటే ఎవరినో ఒకరిని పట్టుకుని టార్గెట్ చేస్తాము, వాడి మీద మాత్రమే కేసులు మూకుమ్మడిగా వేసేస్తాము అన్నది కాదు. అప్పుడు ఎందుకు లేవలేదు నోళ్ళు అంటే, ఆ బాలకృష్ణ డైలాగులో చెప్తున్నా, అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు లేస్తున్నాయి ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి చెప్పదలుచుకున్నానండి. రాజ్యాంగం ఏం సూచిస్తోంది? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే నిర్మించబడినటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు పాలిస్తున్నారండి? దేశాన్ని 100% ఉన్నటువంటి స్త్రీలు పాలిస్తున్నారా? 80% ఉన్నటువంటి శూద్రులు పాలిస్తున్నారా? ఈ రెండు వర్గాలు కాకుండా తక్కిన వర్గాలు ఈ దేశాన్ని ఎందుకు పాలిస్తున్నాయి? ఎంతకాలం పాలిస్తాయి? వాళ్ళకేం తెలుస్తుంది ప్రజల యొక్క బాధ? వాళ్ళకేం తెలుస్తుంది స్త్రీల యొక్క హక్కులు, వాటి పరిరక్షణ? వాళ్ళకేం తెలియదు. వారసలు పరిపాలనకే అనర్హులు. వాళ్ళ ప్రజాస్వామ్య మీరు మాట్లాడేది మీరు రాజ్యాంగం అంటారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజ్యాంగం మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓట్ల ప్రకారం గెలుస్తున్నారు. ఆపండి, ఆవిడ ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రకారం గెలుస్తున్నారు. సూత్రులు ఖచ్చితంగా గెలవాల్సిందే, మహిళలు ఖచ్చితంగా గెలవాల్సిందే, సూత్రులు ఖచ్చితంగా గెలవాల్సిందే. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదని మాట్లాడతారు మీరు? మీకు అసలు నాలెడ్జ్ ఉందా? మీకు కామన్ సెన్స్ ఉందా? నాలెడ్జ్ ఉందా? మీకు కామన్ సెన్స్ మీకు కామన్ సెన్స్, నాలెడ్జ్ రెండు లేవు. ప్రజాస్వామ్యవాది అని మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు మీరు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు మీరు మాట్లాడుతున్నది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓటు ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం ఓటు వేస్తే గెలిస్తే వాళ్ళని మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్న ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతున్నది భంగం. మీరు మాట్లాడుతున్నది భంగము. మీరే ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నారు. ప్రజాస్వామ్యం వద్దని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం వద్దని మీరు చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరే చూసుకోండి. మీరు మాట్లాడడానికి మీరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు ఇప్పటిదాకా మాట్లాడిన దానికి మీరు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దయచేసి చూసుకోండి. మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఎవరు ఒప్పుకోరు. మీరు ఎలా మాట్లాడితే కుదరదు. మీరు మహిళా హక్కుల కోసం మాట్లాడడానికి తప్పులేదు. ప్రజాస్వామ్యం ప్రకారం ఓటు హక్కుతో గెలిచిన వాళ్ళని మీరు ఎలా వద్దంటారు? మీరు ప్రజాస్వామ్యం ప్రకారం ఓటు హక్కుతో గెలిచిన వాళ్ళని మీరు ఎలా వద్దంటారు? మీకు అసలు నాలెడ్జ్ ఉందా? మినిమం కామన్ సెన్స్ ఉందా? మినిమం నాలెడ్జ్ ఉందా? మీకు రెండులో ఏదో చెప్పండి. మీరు
మీరు మాట్లాడిన దానికే మీరు వ్యతిరేకంగా మాట్లాడతారు. మీరు ఇప్పుడు ఒక్క దాకా నిమిషం శ్రీరామ్ గారు ఆవిడని చెప్పనివ్వండి. చూసుకోండి. మీలాగా నాకు గుండాయిజం లేదండి. మీరు ప్రజాస్వామ్యం వద్దని చెప్తున్నారు. మీరు ప్రజాస్వామ్యం ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళని మీరు పనికిరాని వాళ్ళని మాట్లాడతారు. ఏం మాట్లాడతారు మీరు ప్రజాస్వామ్యం ప్రకారం గెలిచిన వాళ్ళని మీరు ఎందుకు వద్దంటున్నారు? మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యాన్ని మీరే కూలీ చేస్తున్నారు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు మీ మాటల ద్వారా మళ్ళీ మీరే కూలీ చేస్తున్నారు. మీ మాటల్ని మీరే వ్యతిరేకించుకుంటున్నారు. ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాటల్ని మీరే వ్యతిరేకించుకుంటున్నారు. ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికైన వాళ్ళు వాళ్ళకేం పనికిరారు, వాళ్ళకేం తెలియదని మాట్లాడితే మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇలాగే ఈ దేశంలో నీలాగే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శ్రీరామ్ గారు ఒక్క నిమిషం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు చెప్పు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అంటావు, మీరు అంటుంటా నువ్వు అంటావా? శ్రీరామ్ గారు ఒక్క నిమిషం. ప్రజాస్వామ్యం గౌరవం లేదని మాట్లాడడానికి నువ్వు అని మాట్లాడే నీ తార్కాణం. ఇక్కడే నీ సంస్కారం పెట్టుకోవాలి. నీకు సంస్కారం కూడా లేదు. నీకు సంస్కారం కూడా లేదు. నేను రావు గారు ఎలా మాట్లాడుకుంటున్నావు? నువ్వు అని మాట్లాడుకుంటున్నావు. మేము కనీస సంస్కారం ఉందా నీకు? మహిళ అయినంత మాత్రం నీ ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నావు. చెప్పండి రత్న గారు. లేదండి శ్రీరామ్ గారు ఆవిడ చెప్పనివ్వండి. ఒక్క నిమిషం శ్రీరామ్ గారు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడివ్వండి. ఆవిడ మాట్లాడిన తర్వాత మీరు కన్క్లూషన్. ఒక్క నిమిషం మాట్లాడు. ఒక్క నిమిషం. నేను రావు గారు నేను పూర్తి రైట్ ఇస్తే ఆయన పూర్తి లెఫ్ట్ ఇష్టం. అర నిమిషం ఆపలేకపోతున్నారా యాంకర్ గారు? ఆన్సర్ చెప్పనియండి. క్వశ్చన్ వేసినాక ఆన్సర్ చెప్పనియండి. యాంకర్ గారు, ఐ రిపీట్ దట్ క్వశ్చన్. నేను ఆయనని నువ్వు అన్నానా? ఒక్కసారి నా రికార్డు రివీల్ చెయ్యండి దయచేసి. నా రికార్డు యాంకర్ గారు చెప్పండి. యాంకర్ గారు, నేను ఆయనని నువ్వు అని ఉంటే నేను ఏ దానికైనా సిద్ధము. నా వాయిస్ మీకు క్లియర్ ఉంటుంది. ఒకవేళ ఆయనకు క్లియర్ లేకపోయినా నా వాయిస్ మీకు క్లియర్ ఉంటుంది. నేను ఆయనని ఈ విధంగా అన్నానా, నువ్వు అన్నానా? దయచేసి ఇది కేవలం అన్వేష్ చేసిన వ్యాఖ్యల గురించి మాత్రమే పెట్టుకున్న డిబేట్ అండి. దయచేసి దీన్ని పర్సనల్ డిబేట్ గా కింద మార్చొద్దు. మరి ఆయన అంతసేపు అనలేదని చెప్తున్నారు కదా రత్న గారు, అనలేదని చెప్తున్నారు. మేడం గారు మాట్లాడింది చాలా కరెక్ట్ అని మాట్లాడాను. టాపిక్ కాదు, నేను అనలేదు ఆయన్ని. కావాలంటే రివీల్ చేసినాక ఆయన నాకు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. దాన్ని రికార్డు నేను చెప్తా. నేను కనుక అట్లా దయచేసి నేను అట్లా అని ఉంటే నేను చెప్తాను. అంటే ఎంత కాలం ఇట్లా నోర్లు తెరవనియరండి ఆడవాళ్ళని? ఎంత కాలం ఇట్లా నోర్లు వక్రీకరించడం మానేయండి. ముందు అసలు మహిళా హక్కుల గురించి వక్రీకరించడం మానేయండి. ఖచ్చితంగా మహిళలందరికీ హక్కులు ఉండాల్సిందే. ఓకే రత్న గారు ఓకే. శ్రీరామ్ గారు ఓకే అండి. హక్కుల్ని వక్రీకరించకండి, హక్కులని వక్రీకరించకండి, చట్టాన్ని వక్రీకరించకండి. ఇంకెవరు మాట్లాడకూడదా? మహిళా కార్డు వాడకండి, దయచేసి మహిళా కార్డు వాడకండి.
దయచేసి మహిళా కార్డు వాడకండి. మీకు పూర్తి స్థాయి గౌరవం ఉంది. మహిళలకు అందరికీ కూడా ఈ దేశంలో పూర్తి స్థాయి గౌరవం ఉంది. మీరు మహిళా కార్డు వాడి విక్టిమ్ కార్డు వాడకండి. మహిళా కార్డు విక్టిమ్ కార్డు దయచేసి డిబేట్ లో వాడకండి. మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవిస్తాం. ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఎంతసేపు ఆయనే మాట్లాడతారా? ఇంకా మాట్లాడినిరా? ఓకే శ్రీరామ్ గారు ఒక్క నిమిషం, చెప్పనివరా? దయచేసి ఇది పర్సనల్ డిబేట్ కాదండి, ఇది కేవలం మేము సీతమ్మ తల్లిలాగా చూస్తాం. ఈ దేశంలో ప్రతి మహిళని మేము సీతమ్మ తల్లిలాగా చూస్తాం. మీరు మహిళా కార్డులు విక్టిమ్ కార్డులు వాడకండి దయచేసి. మీరు అదుపు తప్పి నువ్వు అన్నారు కాబట్టి నేను ఇంత మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే నేను ఇంత మాట్లాడా. నాకు ఏం అవసరం? మీకు నాకు ఏం సంబంధం? మీకు నాకు ఏం తగాదా ఉంది? మీకు నాకు అసలు ఏం తగాదా ఉంది? దయచేసి డిబేటుల్లో మాట్లాడేటప్పుడు అదుపు తప్పి మాట్లాడదు దయచేసి. మనందరం ఫ్రెండ్లీగా మాట్లాడడానికి, ఒక సమస్య మీద మాట్లాడడానికి వచ్చాం. చెప్పండి రత్న గారు. ఆయన ఒక అపోహలోకి వెళ్ళిపోయి నోటికి వచ్చినట్టు నన్ను అంటూనే ఉన్నారు. దయచేసి ఇది పర్సనల్ గా గొడవ పడొద్దండి, గొడవ పడదు. కేవలం అన్వేష్ చేసిన వ్యాఖ్యల గురించి డిబేట్ జరుగుతుంది. ఓకే అండి, ఓకే శ్రీరామ్ గారు. మాటి మాటికి గౌరవిస్తున్నా. మీరు మాటి మాటికి నోరు అదుపు తప్పుతున్నారు. మీరు మాటి మాటికి నోరు అదుపు తప్పుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడారు అదుపు తప్పి. నోటికి వచ్చినట్టు మాట్లాడండి. ఒక్క నిమిషం శ్రీరామ్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీరామ్ గారు ఒక్క నిమిషం. రత్న గారు మీరు చెప్పండి. చూడండి ఇప్పుడు వాడుతోంది, మళ్ళీ నోటికి వచ్చినట్టు అంటోంది. ఆవిడ దయచేసి నేను ఆవిడ గౌరవిస్తున్నా మేడం గారు అని. ఆవిడ నోటికి వచ్చినట్టు అన్నయ్య నేను ఒక మాట చెప్తున్నా, ఒకే మాట చెప్తున్నా. నువ్వు అని గనక నేను అని ఉంటే, మీ రికార్డ్స్ లో ఉంటే, నేను గనక ఆయనను అన్నయ్యని నువ్వు అని గనక అని ఉంటే, ఆయన ఏం చెప్పినా నేను పడతాను. అయిపోయింది కదా? ఓకే ఇంతతో క్లోజ్ అండి. ఒక్క నిమిషం వాళ్ళ రికార్డ్ లో ఉంటది. కాబట్టి నేను కమిట్ అవుతున్నా. నేను గనక ఆ అన్నయ్యని నువ్వు అని గనక సంబోధించి ఉంటే అగౌరవంగా, ఆయన ఏం మాట్లాడినా నేను పడతాను. మరి ఇంతసేపు ఆయన నన్ను అలిగేట్ చేసినప్పుడు నేనేం చెప్తున్నానో ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండా నీ సభ్యత నీ సంస్కారం అని నన్ను మాట్లాడినప్పుడు ఆయన ఏం ఆన్సర్ చెప్తారో అది తర్వాత తెలుసుకున్నాం. ఇప్పుడు అన్వేష్ విషయం నేను మాట్లాడతాను. ఆ అవకాశాన్ని యాంకర్ గారు ఎవరికైనా కల్పించాలి. ఆయనకైనా కల్పించాలి, నాకైనా కల్పించాలి. ఆయనే మాట్లాడుతూ ఉంటే అందరూ వింటూ ఉంటే రత్న గారు చెప్పండి. రత్న గారు చెప్పండి. మీ వీడియో ఆఫ్ అయిందండి. ఒక్క నిమిషం. ఈ దేశంలో నేనేమంటున్నానంటే, ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించుకోవాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో ఎవరైతే అత్యధికంగా మహిళలు ఉన్నారో వారు ప్రాతినిధ్యంలో లేరు కాబట్టే మహిళలు రెండవ జాతి పౌరులుగా ఇక్కడ గుర్తించబడుతున్నారు. అలాంటి రిజర్వేషన్ ద్వారా మహిళలకు కూడా ఒక వాయిస్ వస్తే వారు కేవలం వారి కోసమే వారు సీతాదేవి గురించి కూడా మాట్లాడగలుగుతారు. మేమంతా సీతాదేవి గురించి కూడా మాట్లాడతాం. కేవలం ఇప్పుడండి చెప్పండి. కేవలం మా గురించే మాట్లాడడం. మా సీతాదేవి గురించి కూడా మేము మాట్లాడతాం. మా సీతాదేవి గురించి కూడా మేము మాట్లాడకుండా చేయాలని చూస్తుంటే కరెక్ట్ కాదు. వాళ్ళొక్కరే మాట్లాడతారు కాదండి. మా దేవి దేవతలను మాట్లాడినప్పుడు, మా హిందూయిజం మీద దుమ్మెత్తి పోసినప్పుడు మాకు కడుపులో బాధనే కలుగుతుంది. కానీ ప్రజాస్వామిక విలువలలో అన్ని సమానంగా చూడబడాలి అన్నది మా ఉద్దేశం. అసలు 12% ఉన్నటువంటి ఆ వర్గాలకి ఇవాళ ప్రజాస్వామ్య 4 గోడలైనటువంటి ఏదైతే జ్యుడిషియల్, లా అండ్ ఆర్డర్ అన్నిట్లో కూడా చొరబడి ప్రజాస్వామ్యం కరెక్ట్ గా నడవట్లేదు అన్నది మా ఆవేదన. అందుకే అన్నాను, దీనికి ఎవరి దగ్గరైనా నేను చాలా వేదికల్లో మాట్లాడినా ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. బాలకృష్ణ మాట్లాడినప్పుడు ఎందుకు చర్యలు లేవు? ఆ రోజే చర్యలు ఉంటే గనక, అలాగే సీతాదేవిని వీళ్ళని మాట్లాడినప్పుడు ఇంకొకతను హేతువాదిగా చెప్పుకున్నటువంటి ఇంకొకతను కూడా మాట్లాడాడు. అప్పుడు కూడా లీగల్ చర్యలు జరిగాయి. అలాగే జరిగితే అంటే పెద్ద ప్రాతినిధ్యం వహించే వాళ్ళ మీద చర్యలు కనుక తప్పనిసరిగా ఇలాంటి ఒక డెఫినెట్ గా ఇలాంటి ఒక నోర్లు మూయబడతాయి. ఇలాంటి వాళ్ళకి కంట్రోల్ వస్తుంది, నోర్లు కంట్రోల్ వస్తుంది. ఎవరు చేసినా మేము ఉపేక్షించము అని చట్టం చెప్పాలి వాళ్ళకి. ఎటువంటి వాడైనా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎవరి హక్కులు వాళ్ళపై పరిరక్షించబడాలి.
ప్రతి దేవి దేవతల యొక్క మనోభావాలతో మనం ఆటలు ఆడుకోవద్దని మనం బోధించాలి. మనం బోధించినప్పుడు వాళ్ళు ఎవరండి మాట్లాడడానికి? ఎవరైనా ఎందుకు మాట్లాడతారు? అలాగే నేనేమొస్తున్నా, మహిళల యొక్క హక్కులని కాపాడడానికి ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా హక్కు ఉన్నది. ఒక పోలీస్ ఆఫీసర్ రోడ్డెక్కి డయాస్ ఎక్కి వాళ్ళ వేసుకున్న బట్టల వల్ల అలా జరిగిందని చెప్పడం కరెక్ట్ కాదు. అది ఆయన విధి కాదు, ఆయన చెప్పకూడదు. వేరే వాళ్ళు చెప్పచ్చు. ఇప్పుడు ప్రవచనకారులు చెప్తున్నారు, వారి మతంలో నుంచి వారి మతంలో ఉన్నటువంటి నీతులు, లేదంటే గొప్పతనాలు, లేదంటే అనుసరించవలసినటువంటి విధానాలు, నియమ నిబంధనల గురించి వాళ్ళు చెప్తారు. ఓకే రత్న గారు, టైం అయిపోతుంది, 1 minute లో కంక్లూడ్ చేయండి. సో ఈ రకంగా అన్వేష్ వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తూ, అలాగే స్త్రీల రక్షణ అన్న అంశాన్ని మనం ప్రధానంగా తీసుకోవాలి. బాలురు, చిన్నపిల్లల యొక్క హక్కులని మనం ప్రధానంగా తీసుకోవాలి. హిందూ మత ధర్మం లేదా మరొక మత ధర్మాన్ని రక్షణగా కొన్ని శాఖలను విధించి ఆ శాఖల పరంగానే చర్యలు తీసుకోవాలి. ఇది ప్రజల పని కాదు. ప్రజలు అప్పీల్ ఇవ్వచ్చు, 1000 అప్పీల్ ఇవ్వచ్చు, 1,00,000 అప్పీల్ ఇవ్వచ్చు. దాని శాఖ పరంగా ఒక శాఖ పనిచేయాలని నేను కోరుకుంటాను. ఓకే శ్రీరామ్ గారు, మీరేం చెప్తారు? కన్క్లూజన్ లాస్ట్లో ఫైనల్ గా. మేడం గారు ఇప్పుడు ఎవరైతే చెప్పారో వాటన్నిటికీ నేను ఏకీపిస్తున్నా. 100% కరెక్ట్ గా మాట్లాడారు ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అందరూ మాట్లాడి ఉండవలసింది. ఇప్పుడు అనసూయ గారిని సపోర్ట్ చేసే వాళ్ళని, లేదంటే అనసూయ గారిని కూడా ఈరోజు మనం అడగాలి, ఏమండి మీరు శివాజీ గారు మాట్లాడిన మాటకి మీరు అంత హర్ట్ అయ్యి మీరు అంతలాగా రియాక్ట్ అయిపోయారు కదా, మీరు బాలకృష్ణ గారు అన్నప్పుడు మీరు ఎందుకని రియాక్ట్ అవ్వలేదు అనసూయ గారు అని అడగాలి మనం. ఇదే నేను మొదటి నుంచి మాట్లాడుతున్నది, ఇదే ద్వంద్వ విధానాలు మనం అమలు చేస్తున్నాం. ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు మాట్లాడితే ఒక రకంగా మాట్లాడుతున్నాం. ఈ విధానాలే కరెక్ట్ కాదు. ఇప్పుడు మేడం గారు ఏదైతే మాట్లాడారో వాటన్నిటికీ ఓకే అండి, టైం అయిపోతుందండి. ఓకే శ్రీరామ్ గారు, లాస్ట్ లో కోటేశ్వరరావు గారు 1 minute లో కంక్లూడ్ చేయరా ఒకసారి? ఒక మన డిబేట్ లో ఒక రచ్చ జరిగినటువంటి అంశం, మన మేడం గారు ఉమెన్ పార్టిసిపేషన్ గురించి చెప్పారు. ఆమె చెప్పిన దాన్ని నేను 100% ఏకీభవిస్తున్నా. ఉమెన్ పార్టిసిపేషన్ తక్కువగా ఉన్నటువంటి దేశాల్లో మొత్తంగా చూసినప్పుడు ఉమెన్ ర్యాంకింగ్ చూస్తే మన దేశం 150వ స్థానంలో ఉంది. 150వ స్థానంలో ఉంది మన దేశం మొత్తంగా చట్టసభలో మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి. అందువల్ల అది వాస్తవం, అది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయినంత మాత్రాన శ్రీరామ్ గారు గెలిచిన వాళ్ళని మీరు అసమర్థులా లేకపోతే ఇంకోటి ఆ మాట వాడలేదు. వాళ్ళు అసమర్థులనో లేకపోతే ఇంకోటి వాడలేదు. ప్రజాస్వామ్యంలో పార్టిసిపేషన్ వచ్చేసరికి టైం అయిపోయిందండి. మీరు కూడా మీరు డిబేట్ అయిన తర్వాత చూడండి, ఆవిడ మీకు సూత్రులు రావాలని చెప్పారు. ఓకే టైం అయిపోయింది. చూశారు కదండి, ఇది వాళ్ళ మీడియా డిబేట్. మరో మీడియా డిబేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.